ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ రిలే నిరాహార దీక్షలు మూడో రోజు కూడా కొనసాగింది. ఉదయగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి దీక్షా స్థలికి చేరుకుని నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు శాలువాలు కప్పి పూలమాల వేశారు. సీతారామపురం, కలిగిరి, జలదంకి నుండి భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు చేరుకుని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2025 డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయల హామీని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. సీతారామపురం నుండి వైఎస్ఆర్సీపీ యువజన నాయకుడు చింతమరెడ్డి లోకేష్ రెడ్డి, మండల యువజన విభాగం అధ్యక్షుడు పాలగిరి ముద్దు కృష్ణమరాజు, మండల ఐటీ వింగ్ ఉపాధ్యక్షుడు కప్ప సురేందర్ రాజు, మండల ఉపాధ్యక్షుడు మాబయ్య, జిల్లా యువజన విభాగం కార్యదర్శి చింతంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మెగా డిఎస్సీలో జరిగినటువంటి అవకతవకలకు జరిగినటువంటి అక్రమాలకు ఎదురుగా ఈ నిరాహార దీక్ష శిబిరాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి దిగ్విజయంగా జరపడం జరుగుతూ ఉంది. మన జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో ప్రవేశపెట్టినటువంటి ఎన్నో పథకాలను ఈరోజు నిర్వీర్యం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసి 2 సంవత్సరాలైనా కానీ ఈ రోజు కూడా ₹1 ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేసారు. ఈరోజు ప్రైవేటు ఈ హాస్పిటల్స్ అన్ని కట్టకట్టుకొని మేము